హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, విజయవాడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో మధ్యలో కాసా కియా అని చెప్పేసి ఒక షోరూమ్ అయితే ఉంది. ఆ షోరూంలో అయితే నేను ఉన్నాను. ఇక్కడ చాలా కార్స్ అయితే ఉన్నాయి. ఏమేం కార్స్ ఉన్నాయి, అలాగే వాటికి సంబంధించిన ప్రైస్ ఎంత అనేది మనతో పాటు హయూమ్ గారు అయితే ఉన్నారు. హాయ్ సార్. సో ఈ సార్ అడిగి మొత్తం తెలుసుకుందాము. సార్, ఒకసారి ఏమేం కార్స్ ఉన్నాయి చెప్పగలరా మన షోరూంలో? సో ఇది వచ్చేపాటికి కాసా కియా అండి. ఓకే. సో ఇందులో మనకు వచ్చేసి 10 lakhs బడ్జెట్ నుంచి వెహికల్స్ ఉన్నాయి. లైక్ సోనెట్ ఉంది, సెల్టాస్ ఉంది, అండ్ క్యారన్స్ ఉంది, అండ్ అప్కమింగ్ కూడా మనకి కార్నివాల్ అనే వెహికల్ కూడా మనకు వస్తుందండి. ఓకే. సో దీంట్లో కొత్త వెహికల్, ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ఉంది మనకి, ఎలక్ట్రిక్ EV6 అనేది. ఓకే, అక్కడ ఉంది కదా. అవును సార్. సార్, ఇదేం కార్ సార్? ఇది వచ్చేపాటికి క్యారన్స్ అండి. క్యారన్స్లో టాప్ అండి ఇది. ఓకే. సో స్పెషల్ ఎడిషన్ లాగా అనమాట. సో మ్యాట్ ఎడిషన్ లాగా వస్తుంది మనకి ఇది. ఇందులో డీజిల్ అండ్ పెట్రోల్ రెండు వేరియంట్స్ ఉంటాయి. సో ఒకవేళ పెట్రోల్ వేరియంట్ బేస్ది పర్చేస్ చేయాలంటే పెట్రోల్ వేరియంట్ బేస్ పర్చేస్ ఎక్స్షోరూమ్ వచ్చేప్పుడు 10.5 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆన్ రోడ్ అయితే మీకు 15 lakhs దాకా వస్తుంది. 15 lakhs 7 seater అయితే ఇంకా తక్కువలో అయితే 13.5 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే. 13,50,000 రూపాయలు మీరు పే చేసి 7 seater అయితే పర్చేస్ చేయొచ్చు. పెట్రోల్ వేరియంట్ అయితే. డీజిల్ అయితే సార్? డీజిల్ అయితే మీకు 15.5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. 15.5 నుంచి డీజిల్ వేరియంట్ అయితే మీకు బేస్ వేరియంట్ స్టార్టింగ్ అయితే ఉండిద్ది. సో ఇక్కడ ఇంకొక కలర్ అయితే మీరు చూడొచ్చు. క్యారెన్స్లోనే ఇంకొక కలర్ సార్. క్యారెన్స్లో ఇది వర్షన్, ఇది వచ్చి మిడ్ వర్షన్ అనమాట. మిడ్ వర్షన్ ప్రెస్టేజ్ అండ్ పార్టీ. ఓకే. సో ఇది ఇంపీరియల్ బ్లూ, ఫాస్ట్ మూవింగ్ వెహికల్. ఇది కలర్ కూడా బాగుంటుంది. 7 seater. ఇది కూడా 7 seater. ఓకే. సో ఇది కూడా క్యారెన్సే కదా? ఇది కూడా క్యారెన్సే అండి. ఇది వచ్చేపాటికి టాప్ ఎండ్ డీజిల్ మాన్యువల్ వర్షన్ ఇది. ఓకే. టాప్ ఎండ్ డీజిల్ మాన్యువల్ వర్షన్ అంట. సో దీని ప్రైస్ ఎంత సార్? ఒకవేళ డీజిల్ వేరియంట్ టాప్ ఎండ్ పర్చేస్ చేయాలంటే క్యారెన్స్లో ఇది 22.5 అవుద్దండి. ఆన్ రోడ్ ప్రైజెస్. ఇది వచ్చేపాటికి సెల్టాస్ అండి. ఓకే. సెల్టాస్లో టాప్ ఎండ్ ఇది. సెల్టాస్లో టాప్ ఎండ్. ఇప్పుడు సెల్టాస్లో పెట్రోల్ డీజిల్ రెండు ఉన్నాయి. సేమ్ అన్ని వెహికల్స్లో పెట్రోల్, డీజిల్, మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఉంటాయండి. సో అదో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. జనరల్గా అన్ని కార్స్ కూడా డీజిల్ వేరియంట్ అనేది స్టాప్ చేస్తూ ఉంది కదా, కానీ దీంట్లో మనకి రెండు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి ప్లస్ పాయింట్ అనమాట. సార్, ఇది ప్రైస్ ఎంత సార్? ఆన్ రోడ్ ప్రైస్? సో ఇది వచ్చేపాటికి 23 lakhs అవుతుంది. 23 lakhs. ఓకే. సో హుండాయిలో చూసుకున్నట్లయితే క్రెటాకి మంచి కాంపిటీషన్ అయితే. క్రెటా కన్నా మీకు కంఫర్ట్నెస్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఆల్రెడీ క్రెటా మీద మనం వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాము. సో ఇంచుమించుగా చూస్తానికి అలాగే ఉంది ఈ కార్ అయితే. సో ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. క్రెటా కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇది ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇంకొక వెహికల్ అయితే ఉంది. సేమ్ మోడల్ సార్ ఇది, కాకపోతే ఇంకొక కలర్. ఇది వచ్చేపాటికి ఆటోమేటిక్ డీజిల్ ఆటోమేటిక్ వస్తుంది. సో ఈ కార్లో బేస్ వేరియంట్ ప్రైస్ ఎంత ఉంది సార్? దీంట్లోకి వచ్చేపాటికి 13.5 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్లో కూడా. ఓకే. 13,50,000 రూపీస్ నుంచి మీకు స్టార్టింగ్ ప్రైస్ అనమాట, ఆన్ రోడ్ ప్రైజు. సో ఇక్కడ ఒక సూపర్ కార్ లాగా అయితే ఉంది చూడటానికి. సైడ్ వ్యూ నుంచి మీరు చూసుకున్నట్లయితే చాలా వైడ్ ఉంది, అలాగే బాగుంది, అంత హైట్ కూడా లేదు. సార్, దీని ప్రైస్ ఎంత సార్? ఇది యాక్చువల్గా వచ్చేపాటికి మనకి 70 lakhs నుంచి అవుతుందండి. ఓకే. 70 lakhs అవుద్ది. దీని మీద మన కాసా కియా తరఫున మంచి ఆఫర్ ఉంది సార్. ఓకే. ఆల్మోస్ట్ ఒక 7 lakhs వరకు డిస్కౌంట్ ఉన్నాను. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్ తీసేసారా, ఉంచారా సార్? అంటే లైఫ్ ట్యాక్స్ లేకుండా అని చెప్పారు సార్. విత్ లైఫ్ ట్యాక్స్ ఉంటే 82 lakhs అవుద్ది మనకి. ఓకే. లైఫ్ ట్యాక్స్ రీసెంట్గా తీశారు కాబట్టి మనకి 71 lakhsకి ఇది మనకు దొరుకుతుంది సార్. సార్, ఇది ఎంతసేపులో ఛార్జింగ్ ఎక్కుతుంది? సో దీని రేంజ్ వచ్చేపాటికి 708 kilometers ఇచ్చారు సార్. ఓకే. 0 to 80 అయితే 18 minutesలో ఛార్జ్ అవుద్ది. ఓకే. మనకి 25 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అండి. ఓకే. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్లో 0 to 100% అయితే ఛార్జింగ్ ఎక్కింది. బిలో హాఫ్ అన్ అవర్లో ఫుల్ 100% ఛార్జ్ అయిపోద్ది మనకి 0 to 100. 780 kilometers రేంజ్. 708 ఇచ్చారు సార్. 708 మినిమం 600 వరకు అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది సార్ వెహికల్. సో ఇది కూడా మనకి సెల్టాసే సార్, అక్కడ చూశారు కదా. సేమ్ అందులోనే మిడ్ వర్షన్ అనమాట. సో ఈ మంత్ లాంచ్ అయింది గ్రావిటీ అని చెప్పేసి. ఓకే. ఒక వేరియంట్ గ్రావిటీ మిడ్ వర్షన్లో గ్రావిటీ. దీంట్లో మీకు డాష్బోర్డ్ కెమెరా, సన్ రూఫ్ అండ్ అలో వీల్స్ ఇస్తున్నాను అనమాట. ఓకే. సో దీని బిఫోర్ వర్షన్లో లేవు ఇవి, టాప్ ఎండ్లో కూడా ఉండవు. సో స్పెషల్గా గ్రావిటీ అనే వర్షన్లోనే ఇచ్చాడు. సో టాప్ ఎండ్లో కూడా మనకి అలో వీల్స్ అయితే రావు. అలో వీల్స్ వస్తాయి, డాష్బోర్డ్ కెమెరా అనేది రాదు. ఓకే. సో ఈ స్పెషల్ వర్షన్లోనే ఇచ్చారు. ఇలాగే అన్ని కార్స్లోనే ఇచ్చాడు అనమాట. లైక్ సెల్టాస్లో ఇచ్చాడు, అలాగే సోనెట్లో ఇచ్చాడు. సో సోనెట్లో కూడా మిడ్ వర్షన్లో సోనెట్లో కూడా గ్రావిటీ అనే వర్షన్ ఈ మంత్స్ లాంచ్ చేశాడు. ఓకే. ఇంట్లో కూడా మనకి డాష్బోర్డ్ కెమెరా ఇస్తాడు, అలో వీల్స్ ఇస్తున్నాడు. ఓకే. మీకు పోల్చుకుంటే ఇదే వేరియంట్లో వేరే వెహికల్కి రాదనమాట. సో ఈ స్పెషల్ వర్షన్ కాబట్టి దీంట్లో అలో వీల్స్ ఇచ్చారు. ఎంత సీసీ సార్? 1.2 or 1.2 లీటర్ ఇంజిన్. 1.2 లీటర్స్. టర్బో వేరియంట్ కావాలన్నా ఇందులో ఉందా? టర్బో పెట్రోల్ ఉంది, డీజిల్ రెండిట్లో వస్తాయి. టర్బో. ఓకే. డీజిల్ అయితే 1.5 లీటర్ ఇంజిన్. ఓకే. సార్, ప్రైస్ సార్ ఇది
సో ఇది ప్రైస్ వచ్చేపాటికి మనకి 18 lakhs అవుతుంది సార్. 18 lakhs స్టార్టింగ్ ప్రైస్. టాప్ ఎండ్ వస్తుంది మనకి, మిడ్ వర్షన్ వచ్చేస్తుంది 18 lakhs. బేస్ వేరియంట్ అయితే మనకి స్టార్టింగ్ ఎంత? బేస్ వేరియంట్ అయితే 9.8 lakhs స్టార్టింగ్ సార్, బేసిక్ వేరియంట్ ఇది. 9.8. డీజిల్ అయితే మీకు 15 lakhs నుంచి స్టార్టింగ్ అవుతుంది. ఓకే, నాకైతే అక్కడ బ్లూ కలర్ చాలా బాగా నచ్చింది. దానికంటే ముందు ఇక్కడ మనకి క్యారెన్స్ అయితే ఇంకో కలర్ అయితే ఉంది, వైట్ కలర్. ఇది కూడా క్యారల్స్లో మిడ్ వర్షన్లో అనేది ఇచ్చారు సార్. దీంట్లో కూడా గ్రావిటీ అనే వర్షన్ ఇది. సో ఓకే, ఆల్మోస్ట్ మనకి ఉన్న కార్స్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే గ్రావిటీ అనే ఒక వేరియంట్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశారు. దాంట్లో మనకి సన్ రూఫ్ దీంట్లో కూడా మనకి సన్ రూఫ్ ఇస్తాడు, డాష్ బోర్డ్ కెమెరా, లెదర్ సీట్స్ ఇస్తున్నాడు. ఓకే, సో ఈ స్పెషల్గా ఈ వెహికల్ మాత్రం ఈ ఫీచర్స్ అనేవి ఇస్తాడండి. ఓకే సార్, నాకైతే పర్సనల్గా ఈ కలర్ బాగా నచ్చింది. ఇది ఏ కలర్ సార్? మీరు కెమెరాలో చూసినట్లయితే నాకు తెలిసినంత వరకు ఇది మీరు బ్లాక్ అయితే అనుకుని ఉండొచ్చు, ఇది బ్లాక్ అయితే కాదు. ఇది ఇంపీరియల్ బ్లూ సార్, స్పెషల్ కలర్ యాక్చువల్గా. కియాలో మీకు నైట్ టైం కానీ లైటింగ్లో కానీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, మనకి ప్రీమియం లుక్ వస్తుంది కార్ తీసుకుంటే. సో ఇది కూడా గ్రావిటీ అనే వేరియంటేనా? లేదు సార్, ఇది నార్మల్ యాజ్ యూజువల్ మోడల్. ఇది ఓకే, బ్లూ కలర్ అనమాట. సో సోనెట్లో ఇది టాప్ ఎండ్ సార్. ఇది ఇఫ్ ఇన్ కేస్ మనము గ్రావిటీ వేరియంట్ కాకుండా నార్మల్ వేరియంట్ పర్చేస్ చేస్తే దానికి దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి సార్? ఇందులో ఏంటంటే మీకు లెదర్ సీట్స్ వస్తాయి, సన్ రూఫ్ వచ్చేస్తుంది, 360 degrees కెమెరా వస్తుంది, అండ్ ఇదేంటంటే జీటీ లైన్ వర్షన్ అనమాట. ఓకే, మీకు పవర్ కానీ ఇదంతా చాలా బాగుంటుంది. ఇది అలో వీల్స్ కూడా మీకు టాప్ ఎండ్కి వచ్చినట్టు మీకు అలో వీల్స్ వస్తుంది. గ్రావిటీ అనే దాంట్లో అయితే మాత్రం డాష్ బోర్డ్ కెమెరా ప్రొవైడ్ చేశారు, ఫీచర్స్ యాడ్ చేశాడు. ఓకే, సో అక్కడ మీకు ఇంకొక కలర్ అయితే చూడొచ్చు, రెడ్ కలర్ అయితే ఉంది. సొనెట్టే కదా ఇది కూడా సోనెటే సార్, డెలివరీ వెహికల్ ఇది యాక్చువల్గా. ఓకే, సో రెడ్ కలర్ ఇది సెకండ్ వర్షన్ సార్. ఇది ఓకే, బేసిక్ నుంచి సెకండ్ వర్షన్ అనమాట. దీని స్టార్టింగ్ ప్రైస్ సార్? ఇది వచ్చేపాటికి 13.5 lakhs నుంచి ఇదే అవైలబుల్ సార్. 13,50,000 రూపీస్ పే కి ఫీ చేస్తే బేస్ వేరియంట్కి ఈ వేరియంట్కి తేడా ఏంటి? బేస్ వేరియంట్ దీని బేసిక్లో కూడా ఎవరు కానీ సన్ రూఫ్ కానీ ఎవరు ఇవ్వట్లా. బేస్ వేరియంట్లో కూడా సన్ రూఫ్ ఇస్తున్నాం, 6 air bags అనేది ఇస్తున్నాం. ఓకే, ఫస్ట్ వెహికల్ మన కియాలోనే 6 air bags బేసిక్లో కూడా ఇచ్చే వెహికల్ ఏంటి మనదే సార్. ఓకే, అలో వీల్స్ రావు సార్ ఇది వీల్ క్యాప్స్ యాక్చువల్గా. ఓకే, మీకు లుక్స్ కూడా చూడడానికి టాప్ అండ్ అలో వీల్ లానే ఉంటుంది. అది అలో వీలు. ఓకే, ఇది వీల్ క్యాప్ మాత్రం. ఓకే, చూడడానికి టాప్ అండ్ అలో వీల్ వచ్చినట్టు ఉంటుంది కార్ ఇది. ఓకే, సో దీంట్లో కూడా డీజిల్ వేరియంట్ అయితే ఉంది, టర్బో వేరియంట్ చూస్ చేసుకోవచ్చు, ఆటోమేటిక్ చూస్ చేసుకోవచ్చు. పెట్రోల్లో కూడా టర్బో వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది, డీజిల్ ఆటోమేటిక్ అనేవి. ఓన్లీ సోనెట్లో మాత్రం మీకు 23 మోడల్స్ అనేవి ఉంటాయి. ఓకే, నైస్. సో అడ్రస్ ఎక్కడ సార్? ఇప్పుడు ఈ షోరూమ్ అడ్రస్ మన షోరూమ్ స్టార్ట్ చేసి 5 months అవుతుంది సార్. ఓకే, నిడమనూరు మోడల్ ఏరియా ఆపోజిట్లో ఉంటుంది ఈ షోరూము. ఇండియాస్ బిగ్గెస్ట్ షోరూమ్ సార్ ఇది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం ఈ షోరూమ్ లోపలికి రాగానే చాలా పెద్ద షోరూమ్ లాగా ఉంది, అలాగే మంచి లైటింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా లగ్జరీగా ఉందన్నమాట. నేను ఇట్లాంటి షోరూమ్ అయితే ఇప్పటిదాకా ఎక్కడా చూడలేదు. సో ఇది సార్ మన దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయి సార్, యాక్సెసరీస్ పరంగా కానీ ఎక్స్చేంజ్ పరంగా అవైలబుల్గా ఉంది మన దగ్గర. అంటే పాత కార్ ఏదైనా సరే తీసుకొచ్చి ఎక్స్చేంజ్ వెహికల్ అయినా తీసుకెళ్ళి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. సెల్టాస్ మీద స్పెషల్గా ఎక్స్చేంజ్ బోనస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మనం. ఓకే, యాక్సెసరీస్ అన్ని వెహికల్స్ యాక్సెసరీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సర్వీస్ ఎక్కడ సార్? ఇప్పుడు వెహికల్ వచ్చేసి వేరే కంపెనీస్ ఏంటంటే వేరే చోట సర్వీస్ ఉంటుంది. సో మన స్పెషల్గా ఏంటంటే మన షోరూంలోనే బ్యాక్స్ అన్ని సర్వీస్ అవైలబుల్గా ఉంది సార్. ఇఫ్ ఇన్ కేస్ చాలా మందికి ఒక డౌట్ ఉండిద్ది, హైదరాబాద్లో నేను ఈ సొనెట్ కార్ పర్చేస్ చేశాను, సో ఇప్పుడు ఇక్కడ సర్వీస్ చేసుకోవచ్చా అని చెప్పి ఒక డౌట్ అయితే వస్తుంది. మన కియా వెహికల్ ఏదైనా కానీ మన దగ్గర సర్వీస్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పర్చేస్ చేయాలి సర్వీస్కి ఇక్కడ రావచ్చు, సర్వీస్ ఇస్తాం సార్. నా పేరు వచ్చేప్పటికి ఖయ్యూమ్ అండి. 8712688871 నా నెంబర్ అండి. వెహికల్ ఎవరైనా రిక్వైర్మెంట్ నేను డీల్ చేస్తాను సార్. సో స్క్రీన్ మీద నెంబర్స్ పెడుతున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, దాని ప్రకారంగా వీళ్ళు ఫాలోఅప్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.